2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా యాంకర్ ఉషా. సో ఈ మధ్య కాలంలో ప్రైవసీకి సంబంధించి చాలా వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రైవసీ అనేది చాలా అవసరం అని చెప్తూ ఉంటుంటారు. ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రైవసీ అనేది ఏ ఏజ్ నుంచి మనం అలవాటుగా మార్చాల్సిన అవసరం ఉంటుంది. తల్లి బట్టలు మార్చుకుంటూ ఉన్నా, తండ్రి బట్టలు మార్చుకుంటూ ఉన్నా, మగపిల్లాడు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రైవసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని మన పిల్లలే చిన్న పిల్లలే అని కనుక అనుకుంటే వచ్చే అనర్థాలు ఏంటి అన్న దానిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ వాజీమ్ అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో ప్రైవసీ ఈ మధ్య చాలా ఎక్కువగా దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఒక మొబైల్ అనేది అందుబాటులోకి వచ్చేసిందో, ఏ ఏజ్లో తెలియాలో ఆ ఏజ్ కంటే ముందే కొన్ని విషయాలపైన అవగాహన, పట్టు అనేది పిల్లలకు వచ్చేస్తుంది. సో అదే ప్రాసెస్లో మనం చూస్తే ప్రైవసీ ఏదైతే ఉంటుందో బట్టల విషయానికే వద్దాం సార్. సర్వసాధారణంగా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లలే కదా, వాళ్ళకి ఏం తెలుసులే అని చాలా గ్రాంటెడ్గా తీసుకుని బట్టలు మార్చుకుంటూ ఉంటాం. అసలు ప్రైవసీ అనేది ఏ వయసు నుంచి ప్రతి తల్లి, ప్రతి తండ్రి దృష్టిలో పెట్టుకొని మెయింటైన్ చేయాలి అంటారు? మీరు చెప్పిన టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పాపులేషన్. ఎందుకంటున్నానంటే, ట్రెడిషనల్గా మనం అందరం ఉమ్మడి కుటుంబాల్లో పెరిగాము. సో మన రూట్స్ అన్నీ జాయింట్ ఫ్యామిలీస్తో చాలా స్ట్రాంగ్గా ముడున్నాయి కాబట్టి, సో మనకి ప్రైవసీ అనే ఫ్యాక్టర్ ఎప్పటి నుంచో సిగ్నిఫికెంట్గా మనము వీ డిడ్ నాట్ ఎక్స్ప్లోర్ ఇట్ ఎనఫ్ యాజ్ ఇండియన్ పాపులేషన్. మనము వీ వర్ లివింగ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ రిలేటివ్స్ టుగెదర్. సో విత్ దట్ బ్యాక్ డ్రాప్ అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ ఎల్డర్స్ ఎప్పుడు మనము పెద్దగా ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేకపోయాం కూడా. అదొక పక్క అయితే, ఇంకో పక్క ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్ పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు అండర్ 5 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ కంఫర్టబుల్ చేంజింగ్ దేర్ క్లోత్స్, దే ఆర్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ ఇంటిమేట్ విత్ దర్ పార్ట్నర్స్. పిల్లల ముందే ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ కిస్ చేసుకోవడము, హగ్ చేసుకోవడము, అది ఎంతవరకు రైట్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ టాపిక్, విచ్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ప్రైవసీ. ఒకటి మెయిన్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు చెప్పడం కన్నా మనకు వాళ్ళకి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఇలా చేయి అని చెప్పేదానికన్నా మనం చేసేదాన్ని చూసి ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. ఇప్పుడు ఒక డిన్నర్ టేబుల్ పైన కూర్చొని ఉన్నాము, ఫాదర్ అండ్ సన్నే కూర్చొని ఉన్నారు అనుకోండి. ఫాదర్ ఫోన్ చూస్తున్నాడు, బాబు ఫోన్ చూస్తున్నాడు. ఫాదర్ సడన్గా ఏమంటాడు, అరే ఫోన్ పెట్టారాను అంటాడు. కానీ ఈయన ఫోన్లోనే ఉన్నాడు, ఫాదర్ ఫోన్ పెట్టట్లేదు, నన్ను పెట్టమంటున్నాడు అంటే అదొక హిపోక్రసీ సిచ్యువేషన్. ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఆయన చెప్పేది ఒకటి, బోధించేది ఒకటి, చేసేది ఒకటి. సో పిల్లలు అవే చూసి నేర్చుకుంటారు. రేపు పొద్దున ఆయనకు కూడా ఆ హిపోక్రసీ అని ఈజీగా వచ్చేస్తుంది. చెప్పడం అందరికి చెప్తారు కానీ చెయ్యరు. అలానే ఈ ప్రైవసీ ఇష్యూ కూడా, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది. సో మనము ఒకే రూమ్లో బట్టలు చేంజ్ చేసుకుంటున్నాము, ఒకే రూమ్లో ఇంటిమేట్ అవుతున్నాము, పిల్లోడే కదా వాడికి ఏం అర్థమవుతుంది అంటే తప్పు. 1-2 years నుంచే పిల్లలు అంతా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ వెల్బీయింగ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుంటుందో ఆ టైంలో ఈ ఎమోషన్స్ ఇవన్నీ చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. సో ఇందులో ఎంతవరకు చెయ్యాలి అనేది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. పూర్తిగా చేయడం తప్పు అని నేనేమనట్లే. పిల్లల ముందు కపుల్ ప్రేమగా ఉండడం, ఒకరినొకరిని ప్రేమగా సపోర్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్ ద చైల్డ్ విల్ ఆల్సో లెర్న్. రేపొద్దు నేను నా పార్ట్నర్తో లేకపోతే నా ఫ్యామిలీతో ఇలానే ప్రేమగా ఉండాలి అని చెప్పి, అది ఎంతవరకు అనేది వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అంటే హౌ ఫార్ క్యాన్ దే టేక్ అనేది. సో 2-3 years తర్వాత నుంచి మేము జనరల్లీ ఏం చెప్తామంటే పేరెంట్స్కి, పిల్లల్ని ఇండివిజువలైజ్ చేసేయండి. వాళ్ళ సొంత బెడ్లో పడుకోవాలి, వాళ్ళు బట్టలు వేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే 3 years తర్వాత నుంచి స్లోలీ 5 years అయ్యేలోపు వాళ్ళకి దే విల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ బాయ్, గర్ల్, డిఫరెన్సెస్ మెల్లమెల్లగా వాళ్ళకి అర్థం అవుతూ ఉంటాయి. సో అలాంటి స్టేజ్లోనే వాడికి ప్రైవేట్ స్పేస్, వాడు బట్టలు వేసుకోవడము, అమ్మాయి తను చేసుకోవడం మెల్లమెల్లగా ఎంకరేజ్ చేయాలి. మదర్స్ ఏమో కూతుర్లని, ఫాదర్స్ ఏమో అబ్బాయిలని ట్రైన్ చేస్తూ ఉండాలి. ఇది ఇలా చేసుకో. సో ఇట్లా ఇద్దరు కపుల్ కలిసి పని డివైడ్ చేసేసుకొని ఆపోజిట్ అదే సేమ్ సెక్స్ ఉన్న వాళ్ళని దే కెన్ ట్రైన్. సో మేమేమంటామంటే 2 to 3 years నుంచి మదర్స్ని
పిల్లలతో సపరేట్ అయిపోండి. Hmm. అంతగా వాడు డిపెండెంట్ ఉంటే వాడి బెడ్లోనో వాడి రూమ్లోనో వెళ్ళి వాడిని పడుకోబెట్టి అక్కడి నుంచి మూవ్ అయిపోండి. వాడు లేచినప్పుడు మళ్ళీ వెళ్ళి అటెండ్ చేయొచ్చు, కానీ వాడు 4-5 years అయ్యేంత వరకు కూడా వాళ్ళ బెడ్లోనే పడుకోబెట్టడము, వాడు మధ్యలో ఉండంగానే వీళ్ళు అప్పుడప్పుడు ఇంటిమేట్ అవ్వడము, వాడు పడుకున్నాడే అని వీళ్ళు అనుకుంటారు కానీ వాడు హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. ఓకే. దట్ ఆల్సో పేరెంట్స్ షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ వెన్ ఇట్ కమ్స్ టు చేంజింగ్ క్లోత్స్. బెడ్రూమ్లో డెఫినెట్లీ ఒక 2-3 years అయ్యింది అని అంటే వాడికి ఒక సపరేట్ రూమో సపరేట్ స్పేసో అయిపోవాలి. వాడు కపుల్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ డిపెండెంట్ స్టేట్ అయిపోయింది. నడుస్తున్నాడు, అన్నీ చేసుకుంటున్నాడు, తనంతకు తను తినగలుగుతున్నాడు, ఫింగర్ ఫుడ్స్ తింటున్నాడు. ఇలాంటి స్టేట్లో మనము ఎప్పుడు వాడిని డిపెండెంట్గా బెడ్లో పెట్టుకోకూడదు. పేరెంట్స్ అనేవాళ్ళు వాడిని బయట పంపించేసేయాలి. 6 to 7 years దాటాక కంపల్సరీగా వాళ్ళకు ప్రైవేట్ స్పేసో లేకపోతే ఒక ప్రైవేట్ రూమో లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ స్టేటస్ ప్రకారం అంత పెద్ద రూమ్ లేదు, ఇల్లు లేనప్పుడు టర్న్స్ ఉండాలి. ఈ గంట అమ్మాయిది, ఈ గంట అబ్బాయిది, ఈ అవర్లో అమ్మ స్నానం చేస్తుంది, స్పేస్ ప్రైవేట్గా, ఈ టైంలో ఫాదర్ రెడీ అవుతున్నాడు. సో ఈ టైం మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఓకే దిస్ ఈజ్ దేర్ ప్రైవేట్ టైం, వాళ్ళు రెడీ అవ్వాలి, సో ఐ షుడ్ గివ్ దెమ్ సమ్ టైం, ఒక బౌండరీ. సో ఇది మెల్లమెల్లగా ట్రైన్ అవుతుంది. ఇంట్లో మీ ఇల్లు పెద్దగానే ఉంది, రూమ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా అందరికి రూమ్ అలాట్ చేయండి. ఖచ్చితంగా కలిసి ఉండడం కరెక్టే, మంచిదే, బట్ ఏ టైంలో కలిసి ఉండాలి, ప్రైవసీ ఎప్పుడు ఇవ్వాలి, సపరేట్ టైం ఎప్పుడు ఇవ్వాలి, బౌండరీ ఎప్పుడు రాయాలి, బౌండరీ ఎక్కడి వరకు రాయాలి అన్నది కూడా పేరెంట్స్కి ఖచ్చితంగా తెలియాలి. సో మీరన్నట్టే సార్, ఈ క్లోత్ చేంజింగ్ కావచ్చు, ఏంటి ఆ ఇంటిమేట్ అవ్వడం కావచ్చు, వాళ్ళ అంటే సైకలాజికల్గా ఏ విధంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటారు? అంటే ఏదైనా సరే కొత్తగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు అర్థం కాని సిచ్యుయేషన్ ఉంటుంది పిల్లలకి. సో దాన్ని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి పేరెంట్స్ అయినా? చాలా యంగర్ కిడ్స్ ఎట్లా అవుతుందంటే వాళ్ళకి ఒక రకంగా ఒక సెల్ఫిష్ జోన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇట్లాంటివి పేరెంట్స్ చేసినప్పుడు వాళ్ళు దే విల్ నాట్ ఇమాజిన్ ఇట్లాంటివి అవుతాయి అన్నట్టు. వాళ్ళకి అండర్ 5 kids అప్పుడప్పుడు దే విల్ హ్యావ్ మోర్ లైకింగ్ టువర్డ్స్ మదర్ ఆర్ ఫాదర్. సో ఆపోజిట్ మనిషిని వాళ్ళు హేట్ చేయడము, మమ్మీతో ఎలా చేశాడు లేకపోతే డాడీతో అమ్మ ఇట్లా చేసిందని చెప్పి ఆ మైండ్లో ట్రామాగా ఉండిపోవడము డెఫినెట్లీ ఫర్ లాంగ్ టైం ఉంటుంది. 5 years దాటిన పిల్లలకి మెల్లమెల్లగా వాళ్ళు వెన్ ద స్టార్ట్ అండర్స్టాండింగ్ దట్ కపుల్స్ క్యాన్ గెట్ ఇంటిమేట్ అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళకి ఇది నార్మలైజ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు వెరీ ఎర్లీ ఇన్ లైఫ్ వాళ్ళు కూడా సోషల్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ ఈజీగా పబ్లిక్ డిస్ప్లేలో బయటే అందరి ముందే చేసేయడము ఓపెన్గా. ఎందుకంటే ఇంకా వాళ్ళు అవి చూసే పెరిగారు. ఇది కామనే కదా, మా పేరెంట్స్ చేసేవాళ్ళు, మేము చేయడంలో తప్పేముంది, మేము ఓపెన్గా మా ప్రేమని బయట చూపిస్తామన్నట్టు అనుకుంటారు. కానీ అట్లాంటి విషయాల్లో ప్రైవసీ ఇస్ మస్ట్. సో ఇది పేరెంట్స్ డెఫినెట్గా అర్థం చేసేసుకొని యంగర్ కిడ్స్ ఉంటే డెఫినెట్లీ ఒక ట్రామా లాగా ఉంటుంది. కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి అదే నార్మలైజ్ అయిపోతుంది, ఓ ఇది చేయడం నార్మలే, మేము చేయొచ్చు అనేది. సో ఈ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. సో అందుకని ప్రైవేట్ అఫైర్స్ ఎప్పుడు ప్రైవేట్గానే పెట్టుకోవాలి, వాళ్ళ పిల్లలైనా ప్రైవేట్గానే ఉండాలి. సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మదర్ తరచున తన ముందే బట్టలు చేంజ్ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ ముందే చేసేస్తుంది. ఆల్దో తన తమ్ముడే ఉన్నాడు, ఫాదరే ఉన్నాడు అనుకుంటే రేపు పొద్దున్న పెరిగాక షీ విల్ నాట్ ఫీల్ షేమ్ఫుల్ టు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ ఇన్ హాస్టల్. పర్లే మా ఇంట్లో ఎట్లా చేసేవాళ్ళని చెప్పి ఏముంది ఎట్లుంటదంటే అందరికి ఉన్న బాడీ పార్ట్సే కదా, అందరికి అట్లే ఉన్నట్టు కదా. అంటే డెఫినెట్లీ కరెక్టే, అందరికి అదే ఉంది, తప్పనట్లేదు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ వాడి రియాక్షన్ ఎట్లుంటుందో, వాడు అలానే పెరిగాడా లేదా, వాడికి ప్రైవసీ ఇష్యూ తెలుసా తెలీదా, వాడిలో ఏమన్నా లోపల ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా, ఇట్లాంటివే సెక్షువల్ అఫెన్సెస్కి దారి తీస్తాయి. అవతలోడు అనుకుంటాడు ఓకే షీ ఈజ్ వెరీ ఈజీ టు అప్రోచ్ అన్నట్టు రాంగ్ కన్వే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ ఇష్యూస్ డెఫినెట్లీ ప్రైవేట్గానే ఉండాలి. ఎంతవరకు అనేది బౌండరీస్ పేరెంట్స్ దాన్ని అర్థం చేసేసుకొని లిమిట్ చేయాలి. సో దట్ దేర్ చిల్డ్రన్ విల్ లెర్న్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోర్ ప్రైవేట్. వాళ్ళని వాళ్ళు ఎలా ప్రైవేట్గా కాపాడుకోవాలో, వాళ్ళ బౌండరీ వాళ్ళు ఎక్కడి వరకు ఉంచుకోవాలో, ఫ్రెండ్స్తో అయినా రిలేటివ్స్తో అయినా అనేది పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ అనే విషయం పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ 2 years నుంచి
ఆ ప్రైవసీ అన్నది మెయింటైన్ చేయించడం స్టార్ట్ అలవాటు చేసేయాలి. చేయాలి. ఎస్ 2 years నుంచి అయితే మషన్ షుడ్ మనం అది బట్టలు మార్చుకునే దగ్గర నుంచి అది అలవాటుగా మారిపోవాలంటారు. అంతే 6-7 years వచ్చాక ఒక ప్రైవేట్ స్పేసో సపరేట్ రూమో కుదిరితే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంటే ఇచ్చేసేయాలి పిల్లలకి. ఓకే, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.